నమస్తే. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందున్నాం మనం. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభ అందరికీ తెలిసిన విషయమే. దాదాపుగా ముఖ్యమంత్రి గారి స్పీచ్ వినేదాకా కూడా నిరుద్యోగులందరూ ఇక్కడ విద్యార్థులైనా ఎంతో ఉత్కంఠంగా ఎదురుసిన పరిస్థితి. ఒక్క విషయం అంటే నిరుద్యోగులకు సంబంధించిన అంశం ఒక్కటి కూడా మాట్లాడకపోవడంతో ఇటు నిరుద్యోగులైనా ఇటు విద్యార్థులైనా సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిరసనగా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మాట్లాడదాం ఇదే అంశంపై. మనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ పీడిఎస్యు సెక్రటరీ మౌనిక గారు ఉన్నారు. మౌనిక గారు, చూసే ఉంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్. ఏమైనా అంశాలు వచ్చినాయా నిరుద్యోగులకు సంబంధించిన, విద్యార్థులకు సంబంధించిన అంశాలు? నిరుద్యోగులకు సంబంధించిన అంశాలు అయితే ఏది రాలేదండి. అంటే ఫస్ట్ మేము స్వాగతించినాం సార్ రావడాన్ని. ఇచ్చిన మాట ప్రకారం వచ్చిండు, నిలబెట్టుకుంటాడు అన్న ఫుల్ హోప్స్ తోటి ఉంటుంటిమి మేము. కానీ ఆ ఉన్న 1 hour 2 hours లో ఎక్కడన్నా ఒక జాబ్ నోటిఫికేషన్ గురించి కానీ ఒక జాబ్ గురించి కానీ మాట్లాడతాడు అనేసి చాలా వెయిట్ చేసినాము. ఏది లేదు. ఎంతసేపు సరే సార్ అతను చేసినవి చెప్పుకున్నాడు, నెక్స్ట్ ఎట్లుండాలని చెప్పుకున్నాడు తప్ప ఆ విద్యార్థులకు కానీ నెక్స్ట్ నిరుద్యోగులము క్యాంపస్ లో ఆయనే చెప్పిండు 3 లక్షల మంది చదువుతున్నారని. ఆ 3 లక్షల మంది 2 లక్షలు వేస్తా అన్నారు. 2 లక్షలు కూడా ఇప్పటి వరకు వేయలేదు. అంటే ప్రకటించిండు కదా, 1000 కోట్లు ప్రకటించిండు ఉస్మానియా యూనివర్సిటీకి. అంతకన్నా భాగ్యం ఎక్కడ ఉంటదని అంటున్నారు. ప్రకటిస్తారండి, ఆ జీవోలు ఇస్తారు. ఆ జీవోల వరకే పరిమితం కాకుండా రిలీజ్ చేయాలనేసి కూడా మేము కోరుకుంటున్నాం. జీవోలు ఇచ్చి మర్చిపోవద్దు అనేసి మా ఒపీనియన్. అంటే మరో ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ లాగా ఉస్మానియా యూనివర్సిటీని తయారు చేయాలని చెప్పేసి కూడా మాట్లాడినాడు కదా. ఆ ఆలోచనకు మేము స్వాగతిస్తున్నాము. మంచి ఆలోచనే. అట్లాంటివి వస్తే ఇప్పుడు మేము పోయినా కూడా మా ఫ్యూచర్ వచ్చే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అట్లాంటివి చేస్తాడా చేయడా అనేది చూడాలి. మాటలో ఎన్నైనా చెప్తాం. ఇప్పుడు నేనైనా ఇక్కడ ఉండి మాట్లాడుతున్నా, అవి చేతల్లో కూడా ఉండాలనేది మేము అనుకుంటున్నాం. ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి? నేను ఎదుర్కొంటున్నదే చెప్తున్నా. ఫస్ట్ పేరుకు యూనివర్సిటీ ప్రైవేట్ కాలేజీల కంటే దారుణంగా ఉంది. మేము ర్యాంకులు కొట్టుకొని వస్తాము, అయినా అడ్మిషన్ నుంచి మేము వెళ్ళేదాకా అడుగడుగున ఫీజులే. ఆ ఫీజులు ప్రైవేట్ కాలేజ్ తో పోలిస్తే డబుల్ ఉంటాయి. ఒక సెమ్ ఫీజు వచ్చి 3500. మేము మెస్ రిన్యువల్ చేయాలన్నా 10,000 డిపాజిట్ చేయాలి. మేము జాయిన్ అయ్యేటప్పుడు 10,000 డిపాజిట్ చేయాలి. అంటే ఇక్కడ ఏది ఓయూ ఫ్రీ సీట్ అనేది ఏడుంది, క్యాంపస్ అనేది ఏడుంది? మొత్తానికి మొత్తం నిలువు దోపిడీ తప్ప ఏది లేదు ఇక్కడ. ఫీజు రియంబర్స్మెంట్ల సంగతి దారుణం అండి. నేను పీజీ కూడా ఇదే కాలేజ్ లో చదివిన. ఇప్పటికీ నా టీసీ గానీ నా మెమోస్ గానీ ఇదే కాలేజ్ లో ఉన్న పరిస్థితి. రిజైన్మెంట్స్ రాలేదు, మేము ఇవ్వము అని అంటున్నారు. మరి అది రిలీజ్ చేయలేదు సార్, ఎట్లా మాకు ఫర్దర్ గా ఇబ్బంది అవుతుంది అంటే మీరు గవర్నమెంట్ అడుక్కోండి అంటున్నారు. మరి నాలాంటివి అందరూ ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లమ్ స్కాలర్షిప్ అండి. మీరు 1000 కోట్లు ఇస్తున్నారు. 1000 కోట్లు ఓకే, ఒప్పుకుంటాము. మరి ఆ 1000 కోట్లలో కనీసం ఒక 10 కోట్లు 20 కోట్లు మా స్కాలర్షిప్ రిలీజ్ చేయండి అని అడుగుతున్నాం. ఆయన గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి నోటిఫికేషన్స్, స్కాలర్షిప్లు ఇవే మేము మెయిన్ గా అతను ముందు పెట్టిన డిమాండ్స్ తప్ప స్కాలర్షిప్ గురించి రాలేదు. దేని గురించి రాలేదండి. ఫస్ట్ ఏది రాలే. వస్తే మేము ఎందుకు నిరసన తెలియజేస్తాము? మంచి స్వాగతించినాం, ప్రతి ఒక్కరం స్వాగతించినాం. మా ఆర్గనైజేషన్స్ తో సంబంధం లేకుండా వస్తున్నాడు, ఇచ్చిన మాట ప్రకారం వస్తున్నాడు, మా ఓయూ మస్తు డెవలప్ అవుతుంది అనేసి మేము హార్ట్ఫుల్ గా స్వాగతించినాము. స్వాగతించినందుకు ఆయనను మేము సంతోష పెట్టినాం, అన్ని విద్యార్థి సంఘాలం కలిసి. కానీ ఏ ఒక్క విద్యార్థిని ఆయన సంతోష పెట్టకుండా వెళ్ళిపోయింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న వీసీ గారు కానివ్వండి, ప్రొఫెసర్ కాసిం గారు కానివ్వండి, ఇక్కడున్న విద్యార్థుల గురించి కానివ్వండి, ఇక్కడ ఉన్న ఓయూ సమస్యల గురించి కానీ వాళ్ళైనా ప్రస్తావించారేమన్నా? అంటే సార్ వాళ్ళు చెప్పినామని చెప్పేసి అంటున్నారు. కాసిం సార్ గారు కూడా చెప్పారు. ప్రస్తావించలేదు సార్ వాళ్ళు. అయితే మేము పర్సనల్ గా వెళ్ళి ఇన్వైట్ చేసినప్పుడు ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మేము చెప్పినాము, అతని దృష్టికి తీసుకెళ్ళినాము అని చెప్పేసి అన్నారు. కానీ ఈ మీటింగ్ లో మరి సార్ వాళ్ళు కూడా ఓన్లీ లెక్చరర్స్ అంటే ఖాళీలు ఉన్నాయి యూనివర్సిటీలో అనేసి మాత్రమే చెప్పింది తప్ప యూనివర్సిటీలో ఈ ప్రాబ్లమ్స్ తో విద్యార్థులు ఉన్నారు అనేది ప్రస్తావన తీసుకురాలేదు. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరైనా వచ్చినారా ఉస్మానియా యూనివర్సిటీకి? ఈ ముఖ్యమంత్రి ఫస్ట్ అండి. దానికే మేము ఫస్ట్ ఫుల్ ఖుషిగా ఉన్నాము. సరే, ఏ ముఖ్యమంత్రి, ఏ ఎమ్మెల్యే కూడా, ఏ ఎంపీ కూడా ధైర్యం చేయలేదు ఇక్కడికి రావడానికి గత ప్రభుత్వంలో. ఇతను వచ్చిండు, ఫస్ట్ టైం వచ్చిండు, మీటింగ్ పెట్టిండు, మేము హ్యాపీగా ఫీల్ అయినాం. నెక్స్ట్ టైం కూడా వస్తాము, బహిరంగ సభ పెడతాము. అప్పుడు అంటే నిర్బంధాల మధ్యలో వచ్చిపోయినా ఇప్పుడు అట్లా చెయ్యము అనేసి అని అన్నాడు. ఇప్పుడు కూడా అదే జరిగింది, మీరు చూసి ఉంటారు. ఎక్కడ వెళ్ళని అక్కడ అరెస్టులు చేసి ముందు జాగ్రత్తగానే. అది అడుగడున నిర్బంధాల మధ్యలో వచ్చిండు, కానీ వచ్చినందుకు సంతోషించిన. నిరుద్యోగులకు అంటే ఉద్యోగాలు ప్రకటిస్తారని ఎంతో కొండంత ఆశతో ఎదురు చూసినారు. ఎవరికి కూడా అందరికి నిరాశ ఎదురైంది. ఇలా వాళ్ళ పరిస్థితి ఏందని అంటారు?
ఏందనేది ఇక మాది ఆ ప్రభుత్వంలోనే క్వశ్చన్ మార్క్, ఈ ప్రభుత్వంలోనే క్వశ్చన్ మార్క్ ఉన్నది. అతనే చెప్పిండు మీరు ఆశీర్వదిస్తేనే నేను వచ్చినా అని చెప్పేసి సార్ రేవంత్ గారే చెప్పిండ్రు. మరి మేము ఆశీర్వదిస్తమే వచ్చినామన్నారు. నోటిఫికేషన్స్ వేయకపోతే మేము ఆగ్రహించేది కూడా చూస్తారు అనేసి మేము అంటున్నాం. ఏం చెప్తారు ఫైనల్ గా ఫైనల్ గా ఏం లేదండి, మీరు డెవలప్ చేస్తున్నా అంటున్నారు, సరే చెయ్యండి, దానికి మేము యాక్సెప్ట్ చేస్తాము. మా యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ రేంజ్ లో వెళ్తుంది అంటే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాము. ప్రజెంట్ ఆక్స్ఫర్డ్ రేంజ్ లో ఉన్న దానికి ఓకే, కానీ ప్రస్తుతం మెయిన్ నీడ్స్ ఏమున్నాయో, మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అవి తీర్చడానికి ట్రై చేయండి. స్కాలర్షిప్లు ఉంటేనే స్టూడెంట్స్ ఇక్కడ 1,00,000 కాదు 2,00,000 మంది చదువుతున్నారంటే వాళ్ళు స్కాలర్షిప్ ల బేస్ మీద చదువుతున్నారు. అవే లేనప్పుడు మేము ఎట్లా చదువుకోగలుగుతాము? జాయిన్ అయినప్పటి నుంచి మళ్ళీ మేము వెళ్ళిపోయేంత వరకు అడుగడుగున ఫీజులే కడుతున్నాము తప్ప ఏడో ఫ్రీ సీట్ అనేది లేదు. అట్లుంది. స్కాలర్షిప్లు రిలీజ్ చేయాలి. నెక్స్ట్ మెయిన్ డిమాండ్ గా జాబ్ నోటిఫికేషన్ అన్న ఈ సంక్రాంతి తర్వాతకైనా రిలీజ్ చేస్తాడన్న హోప్ తో మేము ఉన్నాము. చేయాలనేది కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం.